అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి మయన్మార్ దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన మండలే నగరంలో అయితే ఉన్నాను. ఈరోజు ఈ సిటీలో ఫేమస్ ప్లేస్లన్నీ కవర్ చేయబోతున్నాను. ఎలా అనుకుంటున్నారు మీరు? గత వీడియో చూసుకుంటే యాంగూన్ నుంచి ఈ మండలే వరకు బస్సులో వచ్చాను. ఎలా వచ్చాను ఏంటనేది కొంచెం బాగుంటుంది జర్నీ. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి. అలాగే నేను ఈ మండలే నగరంలోకి రాగానే ఈ బ్రదర్ని అయితే కలిశాను. ఆ వీడియోలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ దేశ సిచ్యువేషన్లు అనేవి బాగాలేదు. మీరు గత వీడియోలు నన్ను ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్లో నేను చెప్తా ఉన్నాను ఈ దేశం గురించి ఎలా ఉంది ఏంటనేది. సింపుల్గా చెప్పాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం అయితే లేదు. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఇక్కడ మిలిటరీ. అది ఇక్కడ ప్రజలకైతే నచ్చట్లేదు. మాకు ప్రజాస్వామ్యం కావాలి, మిలిటరీ పరిపాలించడం ఏంటని చెప్పి ప్రజలు మిలిటరీ మీద దాడులు చేయడం, అలాగే మిలిటరీ ప్రజల మీద దాడి చేయడం. దానివల్ల ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కొట్టుకు చేస్తున్నారు. ఆ కొట్లాట్లో మనం ఎప్పుడు ఎక్కడ జరిగిద్దో తెలియదు. ఆ స్పాట్లోకి మనం వెళ్ళామనుకో మనల్ని కూడా వేసేస్తారు. అది సో అందుకని చెప్పి టూరిస్టర్లు అయితే ఎవరూ రావట్లేదు ప్రజెంట్ ఇక్కడికి. అది ఇంకా నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి ఈ బ్రదర్ అయితే మంచి అతనిలా కనపడ్డాడు. మంచోడే, చాలా నిస్వార్థంగా ఉన్నాడు. నేను గత వీడియోలో కూడా చూసుకుంటే, ఒకవేళ చూడండి. ఇంకా ఈ బ్రదర్ని మాట్లాడుకున్నాను, ఒక రోజుకి మీరు ఎంత తీసుకుంటారంటే మన డబ్బుల్లో ఒక 800 చెప్పారు. చూద్దాం, సాయంత్రం వరకు తిరిగి మనకు మంచిగా చూపిస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చేద్దాం. హెల్మెట్. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు మోహింగా మన ఇడ్లీ వడ దోశలాగా అలవాటు అయిపోయింది. మోహింగా ఎస్ లెమన్. ఆ మోహింగా అయితే తినేసి ప్రారంభించేద్దాం మనం. హలో, 2 మోహింగా. మోహింగా అయితే సూపర్ ఉంది, తినేసాను. ఇంకపోతే నేనుండే హోటల్ ఉంది కదా, హోటల్లో నేను నా పర్సనల్ థింగ్స్, మన గ్యాడ్జెట్స్, అలాగే ఇంపార్టెంట్ విలువగల వస్తువులు, నా పర్సులు అవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాను. ఈ బ్యాగ్ దాదాపుగా ఒక 8-9 కిలోలు ఉంటుంది. ఇది హోటల్లో ఎందుకు పెట్టలేదంటే, హోటల్కి వాళ్ళు ఒక కీ ఇచ్చారండి. ఆ కీ వాళ్ళే తీసుకుంటున్నారు హోటల్లో, మనకి ఇవ్వరంట. మరి నేను అంటే విదేశీ ఉండని చెప్పి అలా తీసుకున్నారో లేదా, కొంచెం వాళ్ళు నిన్నటి నుంచి అలా పద్ధతులు అవన్నీ బాగాలేదండి. నా పాస్పోర్ట్ కూడా అడిగారన్నమాట, మా దగ్గర ఉంచుకుంటాను, నువ్వు వెళ్ళేటప్పుడు ఇవ్వమన్నారు. నేను మీకెందుకు ఇస్తాను పాస్పోర్టు, ఇస్తే ఇండియన్ ఎంబసీ అడిగితే ఇస్తా కదా అన్నాను. మయన్మార్లో రూల్ అది అన్నారు. చూపించి ఎక్కడుంది రూల్ అంటే అది రూల్ అన్నారు. గూగుల్లో కొడితే మీ పాస్పోర్ట్ మీరు ఎవరికి పడితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదని ఉంది. అదే చూపించగానే సరే అన్నారు. అది కొంచెం బాగా పద్ధతులు అవన్నీ కూడా. ఇంకా తాళం వాళ్ళకే ఇచ్చాను. ఇంపార్టెంట్ వస్తువులన్నీ నాతో పాటే తీసుకొని వెళ్తున్నాను. సరే అంతే. ఇంకా అంటే ఏం లేదు, డబ్బు ఉంటేనే ఒక మనిషికి విలువ. నిన్న దగ్గర ఆ హోటల్కి వెళ్ళి రేటు మాట్లాడుకున్నాను. వాళ్ళు విదేశీ అని చెప్పి నాకు రేట్ ఎక్కువ చెప్పారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేక అదే హోటల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ దగ్గర కొంచెం లోకు అయిపోయాం. అంటే ఇప్పుడు బేరాలు మాట్లాడుతున్నాం కదా, లోకు అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రదర్? ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ వీఆర్ గోయింగ్? ఎస్, ప్లేస్ మండలే హిల్. ఎస్. ఇలా బండ్లు వేసుకొని ఇట్లా బండి మాట్లాడుకొని తిరుగుదామనే ఐడియా ఎవరికి రాదు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, వీళ్ళే మనకి మొత్తం కూడా ప్లేస్లు అన్నీ తిప్పి చూపిస్తారు. మనం కొన్ని ప్లేస్లు గూగుల్లో చూసినా కానీ దొరకవండి. ఇక్కడ ఉండే లోకల్ ప్రజలకి వీళ్ళకే తెలిసిద్ది బాగా. ఇది మండలే ప్యాలెస్ అంటారు. ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఇది మొత్తం కూడా రైట్ సైడ్ డ్రైవింగ్, అటు సైడ్ లెఫ్ట్. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వీళ్ళు నడుపుతుంటే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది, ఇంతకుముందు ఒక హోటలు కూలిపోయింది, దాన్ని మళ్ళీ కడుతున్నారు. అదొకటే కాదు, ఈ మండలే నగరంలో మనం చాలా చూస్తూ ఉంటాం అలాంటివి. ఎందుకు కూలిపోయిందంటే, 4 నెలల కిందట ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. మనం చాలా న్యూస్లో కూడా చూసుకున్నాము. 7.2 7.8 మ్యాగ్నిట్యూడ్తోనే వచ్చింది, చాలా భారీగా.
అప్పుడు దాదాపుగా చాలా మంది ప్రజలు ఆ భూకంపం వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు చనిపోయారు. అలాగే చాలా బిల్డింగ్లు కూడా కూలిపోయినాయి. ఇప్పటికీ చాలా చోట్ల రెనోవేషన్లు చేస్తున్నారు. కొన్ని బిల్డింగ్లు కొన్ని అయితే మొత్తం కూల్చేసి మళ్ళీ కడుతున్నారు. కొన్ని అయితే శాంతం కూలిపోయినాయి. కాబట్టి ఈ మాండలేలో బడ్జెట్ హోటల్ అయితే లేవండి. ఇంతకుముందు ఉండేవంట తక్కువ రేట్లో. ఇదంతా మండలే ప్యాలెస్. లోపలికైతే ప్రజెంట్ ఎలో లేదంట. ఈ బర్మా దేశాన్ని పరిపాలిస్తున్న మిలిటరీ వాళ్ళు లోపలైతే గన్నులు పట్టుకొని ఉంటారంట. లోపలికి వెళ్ళడం చాలా రిస్క్, వెళ్ళకూడదు, అసలు ఎలో లేదు అని చెప్తున్నారు. లేదంటే చూపించేవాడిని. అట్లీస్ట్ చరిత్ర అయినా తెలుసుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు బర్మా దేశం కూడా మన భారతదేశంలో ఒక భాగమే ఇంతకుముందు. తర్వాత విడిపోయి దీన్ని ఇప్పుడు మయన్మార్గా పిలుస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక భాగంగా ఉన్న ఈ బర్మా దేశంలో అప్పట్లో మన భారతదేశంలో ఒక భాగంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు దీన్ని దివార్ అనే మహారాజు ఇక్కడ నివసించేవాళ్ళు. ఈ మండలే ప్యాలెస్లో ఈ రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ మండలే ప్యాలెస్ని ఆక్రమించేసుకొని ఆయన్ని బలవంతంగా ఈ బర్మా దేశం నుంచి భారతదేశానికి అయితే పంపించేశారండి. అప్పట్లో ఈ మండలే ప్యాలెస్ అనేది చుట్టూతా గాడ్ ఉంది కదా, సెక్యూరిటీ వాళ్ళు, అది మొత్తం కూడా అందమైన చెక్కలతో అలంకరించి, అలాగే అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బంగారు రంగులో మెరుస్తూ ఉండేయంట లోపల ప్యాలెస్ అదంతా కూడా. దివార్ రాజు గారు పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బర్మా దేశ చరిత్రను గుర్తు చేస్తూ ఒక కట్టడంలా మిగిలిపోయింది. మొన్న భూకంపం వచ్చినప్పుడు ఇది కూడా డ్యామేజ్ అయింది బాగా. చూడండి అక్కడ మీకు కనపడుతుంది, మొత్తం కూడా పెచ్చులు లేచిపోయినాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదో మండలే హిల్ అంట, అక్కడ నుంచి వ్యూ అయితే మొత్తం చూడొచ్చు అంట. వెళ్దాం. ఆ పైన కనపడేదే మండలే హిల్లు. ఇక్కడికి పురాణాల ప్రకారం అప్పట్లో బుద్ధుడు కూడా వచ్చాడంటండి. బుద్ధుడు వచ్చినప్పుడు అంట కొండ ఏదైతే ఉందో ఇదంతా కూడా భవిష్యత్తులో ఒక పెద్ద మహానగరం అవుతుందని చెప్పి అన్నారంట. ఆ తర్వాతే ఇది మండలే నగరం అయితే అయిందంట. ఆ కొండ ఎక్కితే ఈ మండలే నగరం మొత్తం కూడా కనపడిద్దంట. చాలా ఎత్తులో ఉంది. వెళ్ళిపోదాం. బండి మాట్లాడుకున్నాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం. అదే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకొక మళ్ళీ ఆటో మాట్లాడి అబ్బో, ఇది మెట్ల మార్గం. హలో కొండ మార్గం అద్దిరిపోయింది. చెప్పులు ఇక్కడే విడిచేసి వెళ్ళిపోవాలంట. ఇదే టెంపుల్. ఇప్పుడు పైకి మెట్ల మార్గమే నడుచుకుంటూ పైకి వెళ్ళిపోదాం. చూద్దాం పైన వ్యూ ఎలా ఉంటుంది ఏంటి. ఇక్కడ ఇది ఝాన్సీ దాకే అంట. ఇక్కడ రాజు అంట. ఆయన యొక్క పాదముద్ర అయితే ఉంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఈ మండలే నగరం మొత్తం ఇది. అలాగే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. దీనిపైకి వెళ్తే ఇంకా బాగుంటుందంట వ్యూ అయితే. ఏంటంటే నాకు తెలియదు, అందరూ వచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేనైతే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఈ బ్రదర్ ఏంటంటే పైన ఉన్నా అంటున్నాడు. ఇంతే, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక మంచి యూజ్ ఉంటుంది. సో ఈ బ్రదర్ యొక్క మొబైల్ నెంబర్, ఒకవేళ మీరు ఎవరైనా టూరిస్టర్లు మయన్మార్ మండలే వస్తే కనుక, ఈయనకి ఇంగ్లీష్ రాదు. సో మీరు ఏం చేయాలంటే బర్మాలో మెసేజ్ చేయాలి ఈయనకి. ఇక్కడ వైబర్ అని యాప్ వాడతారు మన సైడ్, వాట్సాప్ ఎలాగో అలాగా. ఆ వైబర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ బర్మా నెంబర్తో ఈయనకి గూగుల్ ట్రాన్స్లేట్. నమస్తే సార్. నేపాలి కాస్తో తాతగారు జాతకం చెప్తున్నారు. నేను నేపాల్ అతన్ని. నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చారు జాతకం చెప్పించుకోవడానికి. దాన్ని కూడా చెప్పించుకో అంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియని జీవితాలకి జాతకాలు ఎందుకు. వెరీ గుడ్. భగవాన్ కో జాంతే సార్. ఓకే సార్. ఇంకా ఇదే మెయిన్ టెంపుల్. అప్పట్లో బుద్ధుడు ఇక్కడికి వచ్చాడని చెప్పుకుంటూ ఉంటారు. మయన్మార్లో వీళ్ళంతా కూడా వింతంగా ఉంటారు. ఏదో గ్రాఫికల్ ఇమేజ్ గాడ్లా ఉన్నారండి, న్యాచురల్గా లేరు. ఇది పుచ్చకాయ మొక్క. నేను ఏదో మామూలుది అనుకున్న బొమ్మ అనుకున్నాను, అది ఒరిజినలే. అట్లా పెట్టారు ప్రసాదం కింద మన సైడ్ లాగా. అక్కడ పగోడా ఏదైతే ఉందో మిడిల్లో, ఎర్త్క్ వేక్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు అది కూడా విరిగిపోయిందంట. మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. మీ కింద చెప్పా కదా, చాలా ప్రశాంతంగా ఉంది పైన. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదిగోండి ఇంకా బుద్ధుడు ఇదే అవతారం, ఇదే విగ్రహం ఉంటుంది.
జస్ట్ ఈ దేశం వచ్చాము, ఈ ప్లేస్ చూడాలి అని ఒక అంతే. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళే బుద్ధులు, అన్నింటిలా దేవుడు ఒకడే. ఇదిగోండి మెయిన్ టెంపుల్ ఇంక ఇది. ఇక్కడ నుంచి మనకి మండలే సిటీ మొత్తం చాలా అద్భుతంగా కనపడుతుంది. కాసేపు అయితే మంచి మ్యూజిక్ వేస్తా, చూసేయండి లొకేషన్లు అదిరిపోయినాయి. చేద్దామా? ఓకే ఓకే, బాగా సౌండ్ వస్తుంది ధ్వని. సో ఇంకెప్పటి వరకు చూసాం కదా ఈ మండలే హిల్, మంచి మంచి లొకేషన్లు, చాలా బాగుంది ప్రశాంతంగా. ఒకవేళ మీరు వస్తే కనుక ఈ మండలే హిల్కి అయితే ఖచ్చితంగా రండి. వ్యూ చూడొచ్చు, ఇక్కడ బుద్ధుడి టెంపుల్ చూడొచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ ఈ దేశంలో ఇలా ఉందా అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి? నెక్స్ట్ వేర్? మహామ్యముని టెంపుల్. అన్ని టెంపుల్లోనే ఇక్కడ పగోడా. ఓకే, మహా ఏదో చెప్పారు అక్కడికి. మహామ్యముని పగోడా. ఓకే, గో. ఇది కుతోడా పగోడా. దీన్ని ప్రపంచంలోనే పెద్ద పుస్తకం అని అంటారంట. ఏంటో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. వెనకమాల పువ్వులు అయ్యి అమ్ముతున్నారు, సేమ్ మన సైడ్ మాదిరే. ఇప్పుడు నా వెనక కనపడుతున్న ఆయన పేరు మిడోన్ మిన్ రాజు. మిండోన్ మిన్ రాజు. ఈ బర్మాలో రాజు అంటండి అప్పట్లో. ఈ కుదోడా పగోడా ఏదైతే ఉందో లోపల, మీకు చెప్పే కదా ప్రపంచంలోనే పెద్ద పుస్తకం అని. యాక్చువల్గా అది పుస్తకం కాదు. ఇక్కడ మొత్తం 729 బుద్ధుడి పగోడాలు అయితే ఉంటాయి. చిన్న చిన్న స్తూపాలు అయితే ఉంటాయి. వీటిల్లో ఒక మార్బుల్ రాయి ఉంటుంది, మీకు చూపిస్తాను. ఈ మార్బుల్ రాయి ఉంది కదా, వెళ్ళొచ్చా? ఓకే. ఈ మార్బుల్ రాయి పైన బర్మా భాషలో బుద్ధుడికి సంబంధించిన బోధనలన్నీ రాశారు, అంటే బుద్ధుడి యొక్క చరిత్ర. దానికి గల కారణం ఏంటంటే ఎప్పటికీ కూడా ఆ చరిత్రను ఎవరు నాశనం చేయకూడదని చెప్పే ఉద్దేశంతో ఆ మిండోన్ మిన్ అనే రాజు ఈ విధంగా ఒక్కొక్క పేజీని ఒక్కొక్క స్టోన్గా మార్చి ఇట్లా అయితే మొత్తం రాశారు. ఆ మొత్తం బర్మా భాషలో చూస్తున్నారు కదా అది. అలాగే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం కనపడుతుంది కదా, పెయింట్ వేసారండి ఇప్పుడు మొత్తం కొంచెం సరి చేసి. ఇవి కూడా మొత్తం చాలా ఎఫెక్ట్ అయిందండి ఈ మండలే మొత్తం. మొత్తం 729 పగోడాలు. మన సైడ్ శివలింగాలు అంటాం కదా, కోటిలింగాల సైడు, ఆ మాదిరిగా పెట్టేశారు మొత్తం. ఎటు చూసుకున్నా ఇవే ఉంటాయి. మల్లెపూలు సరి చేసి అదే రెనోవేట్ చేస్తున్నారు ఈ లెక్కన. ఇంకా ప్లాస్టింగ్. ఇదిగోండి కుదోడా పగోడా మెయిన్. ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ.
ఓకే, ఇప్పుడు దా చూసాం కదా ఇక్కడ మెయిన్ అదండి. ఇంకా బుద్ధుడి యొక్క చరిత్రను ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా చిన్న చిన్న పగోడాలు, చిన్న చిన్న పగోడాలు, స్తూప అని కూడా అనొచ్చు. అంటే నాకు అదే అర్థం కావట్లా. ఇలాంటి 729 చిన్న చిన్న స్తూపాలలో అయితే పేజీల్లాగా మార్బుల్ స్టోన్స్ పైన చెక్కుంచారు చరిత్రను, ఎప్పటికీ నాశనం అవ్వకుండా. అందుకు ఫేమస్ ఈ కుద్దోడా పగోడా అనేది. ఆ విధంగా అయితే ఎంతోమంది భక్తులు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ కౌంటర్లో ఉంది ఇది. ఈ బౌద్ధ దేశాల్లో నేను బాగా గమనించింది ఏంటంటే మనం చెప్పులు అవన్నీ పెట్టుకోవచ్చు. శ్రీలంక కూడా బౌద్ధ దేశం, అక్కడైనా అంతే, అన్ని చోట్ల అంతే ఉంది దాదాపుగా. పెట్టేసుకొని చెప్పులు అవన్నీ మనం ఏమైనా డబ్బులు వేయాలంటే వేయచ్చు, మన ఇష్టం. అది మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే లేదండి. ఏంటో అండి మొత్తం అసలు నాకు ఇక్కడ ఎలా ఉందంటే ఏదో అచ్చంగా గుళ్ళే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది బుద్ధ యూనివర్సిటీ అంటే ఒక కాలేజు. వెనక్కి కనపడుతుంది కదా చెక్కది, గోల్డెన్ బుద్ధ టెంపుల్. దీనినే గోల్డెన్ ప్యాలెస్ మాన్స్ట్రీ అంటారు. మాన్స్ట్రీ అంటే ఇది ఒక మఠం అండి బుద్ధుడికి సంబంధించి. ఇక్కడ దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే మొత్తం కూడా చెక్కతో నిర్మించారు. అలాగే దేవుడికి సంబంధించిన కథలు అవన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట, లోపల చెక్కు ఉంటాయి నీట్గా. చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడికి కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి ఫారినర్స్, విదేశీయులు ఎవరైతే వెళ్ళాలంటే 15,000 ఇక్కడ డబ్బుల్లో టికెట్, అంటే 300 రూపాయలు మన కరెన్సీలో. అదే లోకల్ పర్సన్ అతను వెళ్ళాలంటే కనుక 5 రూపాయలు టికెట్. అర్థం చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి మనోడిని పంపించి లోపల వీడియో తీసుకురమ్మన్నాను, తీసుకొని వచ్చేసాడు. సో ఎంత 15,000 సేవ్ అయిపోయినాయి. ఒక్కసారి మనవాడు లోపలికి వెళ్ళి చిత్రీకరించింది మొత్తం కూడా మ్యూజిక్ వేస్తున్నాను, చూసేసేయండి. వీడియో అయితే కొంచెం షేక్ అయింది, మనోడికి అనుభవం కొత్త కదా. ఏదైతేనేలే 300 రూపాయలు సేవ్ అయితే అయినాయి. ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉందండి. ఇవన్నీ కూడా మనం పైకి వెళ్ళి ఆర్కిటెక్చర్ అదంతా చూసుకొని రావడమే. ఇక్కడి నుంచే కనపడుతుంది. సో నన్ను అడిగితే ఇక్కడ వద్దు, నెక్స్ట్ ఇంకోటి ఉంది మహామియాత్ ముని పగోడా. అదేంటంటే ఇక్కడ ఫేమస్ స్పాట్. ఇక వెళ్ళేదారిలో ఇది మార్కెట్ అంట, మండలే మార్కెట్. మనకి కూరగాయలు పళ్ళు అవన్నీ ఉన్నాయి. పెద్ద రష్గా అయితే లేదు, ఈ విధంగా ఉంది మొత్తం. ఇంకా వెళ్తా చూద్దాం లొకేషన్లో. ఇక్కడ మార్కెట్లో అన్నీ పెట్టేశారండి. మొన్న భూకంపం వచ్చినప్పుడు అదిగోండి చాలా నాశనం అయిపోయింది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పడిపోయింది. ఇక్కడ రేట్లన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయంట బయట షాపులతో కంపేర్ చేస్తే. ఏదో అనుకున్నా చాలా పెద్దది ఈ మండలే మార్కెట్, చాలా పెద్దది, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మయన్మార్లో భూకంపం దెబ్బకి ఈ విధంగా మొత్తం కూలిపోయినాయి, అంతా కూడా భూకంపం దెబ్బకి అలా అయిపోయింది. ఇదే మహాముయత్ ముని టెంపుల్.
మహాముయత్ ముని పగోడా. ఇక్కడ టెంపుల్ని వీళ్ళు పగోడా అంటారు. ఇక్కడ ఈ షాపులు ఇవన్నీ చూస్తుంటే ఈ టెంపుల్ ఏదో బాగా ఫేమస్ టెంపుల్ లాగే ఉందండి. మహాముయత్ ముని టెంపుల్. బ్రదర్ ఫ్రీ, నో టికెట్? What? ఫ్రీ ఫ్రీ No free. టికెట్. Money. 300. ఇక్కడ మొత్తం కూడా మనోడే కట్టేస్తున్నాడు. చివరిలో చూద్దాంలే. మహాముయత్ ముని టెంపుల్ లోపలైతే ఈ విధంగా ఉంది ప్రాంగణం. ఇప్పుడే చూశాను గూగుల్లో. ఇక్కడ ఈ టెంపుల్ని జీవించి ఉన్న బుద్ధుడి టెంపుల్గా భావిస్తారంట. అంటే బుద్ధుడు ఇంకా బతికి ఇక్కడే ఉన్నట్టుగా భావిస్తారంట. అది మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం అసలు భూకంపం దెబ్బకి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పినట్టే అండి. ఆ విధంగా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఎవరు టూరిస్ట్ పీపుల్ కూడా ఎవరు కనపట్లే. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. అందుకే అందరూ వింతంగా చూస్తున్నారు నా కళ్ళే. మహాముయాత్ ముని టెంపుల్ లోపల ఆ బంగారపు రంగు బుద్ధుడిని చూస్తున్నారు కదా, నిజంగా లోపల చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా అరుదుగా గమనిస్తూ ఉంటాను ఇట్లాంటి ప్లేస్లు. మీరు కనుక ఈ బర్మా దేశం మండలే వస్తే ఇక్కడికైతే రండి. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. లోపల వీడియో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అయినా ఏదైతే మీకు చూపించాలి. చూసారు కదా, మంచి హై క్వాలిటీ విజువల్ చూసాం లోపల ఆ బుద్ధుడిని అదంతా కూడా. నమస్తే. హలో. ఇప్పుడు వెళ్ళి తినేద్దాం ఫుడ్ హోటల్. ఫుడ్ అయితే చెప్పాడు మనోడు, ఏదో బర్మాలో రైస్ తెచ్చారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇస్తారు బర్మాలో. ఇది ఒకటి నా బాగా నచ్చింది. బర్మా అనేసిన మయన్మార్ అన్న బర్మా అన్న రెండు ఒకటే. ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా దీన్ని బర్మా అనే అంటారు, మయన్మార్ అయినప్పటికి కూడా. సో మనం కూడా అలాగ బర్మా అనేస్తున్నాం. రైస్ వచ్చింది. ఇక్కడ స్పూన్లతో తినేస్తాం కాబట్టి చేతులు కడుక్కునే పని లేదు. వాటర్ బాటిల్ సూపరు. హౌ టు ఈట్ బ్రదర్? కర్రీ ఓకే. మనోడంబడి రావడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకి తక్కువ ఖరీదండి. నేను వస్తే కనుక నాకు ఎంత వేసేవాళ్ళు ఏంటో ఇంకా మీ ఓకే వదిలేస్తున్నా. బాగుంది అన్ని రకాలు. చికెన్ యూ చికెన్ యూ ఆల్సో టేక్. రైస్ కావాలంటే రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు ఇచ్చారు దీంట్లో. అంటే అతను తాగిన తర్వాత నేను దీంట్లోనే తాగాలి ఆ సూపు. మరి ఇది కొంచెం నాకు గలీజ్గా అనిపించింది. 2 cups షేరింగ్. నో దేర్ కమ్. ఓకే అలా తాగకూడదుగా, మరి లేనిపోయిన రోగాలు వస్తాయి దానివల్ల. ఉప్పులు కారాలు ఏముండవు. మనకి కారాలు కావాలంటే ఇదిగోండి ఈ చిల్లీ పేస్ట్ లాంటిది ఉంటుంది, ఇది వేసుకోవడం. ఇంకా అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడు తింటాడు. ఇంకా బాగుందా? బాగుంది. శనగపప్పు టమాటో. ఇది టమాటో అంట, పచ్చ రంగులో ఉంది. ఇక్కడ ఇంకో సూప్ తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు. మంచిగా తినేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. బర్మా ఫుడ్ అన్నీ ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. మనకి కావాలంటే ఈ చిల్లీ పేస్ట్ చేసుకోవడమే. ఇది మొక్కజొన్న కండ, మష్రూమ్, మొత్తం 10,000 చాట్స్ క్యాట్స్ బిల్లు. యూ గివ్ అంటే అంత మన డబ్బుల్లో 200 రూపాయలు అండి. ఫుడ్ అంతగా లేకపోయినా కానీ ఇన్ని ఇచ్చారు. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవన్నీ తినడం వల్ల. క్యారెట్, దోసకాయ, అబ్బా. అందులోనూ మరి 200 రూపాయలకి ఇద్దరు తిన్నాం. 200 రూపాయలు అంటే చాలా చౌక. రైల్వే గేట్ వింతంగా చూస్తున్నాను. అది చూస్తున్నారా ఎలా వేస్తున్నారో? అరే ఇప్పుడు వేసారు, అప్పుడే వచ్చేసింది ట్రైను. అరే ఇంత
అంత ఫాస్టా? ఇంత పెద్ద ఊరు మండలేలో కూడా ఇలా ఉండడం నాకు నచ్చలా. ఇంత ఆధునిక యుగంలో కూడా ఏంటిది, ఆ గేట్లు వేయడం ఏంటి, ఆ గంట కొట్టడం ఏంటి, అంత కొత్తగా ఉంది. అప్పట్లో బుద్ధుడు చెప్పాడంటే పెద్ద మహానగరం అయిందని. ఇదేనా మహానగరం అంటే? ఇప్పుడు ఇక్కడ నుంచి యూబిన్ బ్రిడ్జ్ అంట, మన ప్రపంచంలోనే పెద్ద బ్రిడ్జ్ అంట అది. అంటే ఏదో రంగంలో వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ ప్రతి చోట టికెట్ అయితే తీసుకోవాలి, పార్కింగ్ కూడా. మంచి టూరిస్టిక్ అట్రాక్షను. మొత్తం టేకు చెక్కతో కట్టారంటే బ్రిడ్జు. తౌంగ్ తమాన్ లేక్ అనే దానిపైన ఉంది, పెద్దది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళొద్దాం. ప్రపంచంలోనే పెద్ద అంటున్నారుగా, ఎలా ఉందో తెలిసిద్ది మనకి. ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా పెట్టాలి, అందరికి అర్థం అవ్వాలి కదా. ఎక్కడికి వెళ్ళినా బర్మా లాంగ్వేజ్ అంటే కష్టం. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు అనుకుంటా కావాలంటే. ఇక్కడ దాన్ని ఏమంటారు, పాచి చేపలు ఉండే చోట స్మెల్ వస్తుంది కదా, కొంచెం బాగుంది. స్మెల్ అది రకంగా ఉంది, బాగాలేదు. తౌంగ్ తమా లేక్ ఇదే అండి పెద్దది. కానీ ఈ లేక్ మధ్యలో ఇట్లా నడుస్తుంటే భలే ఉంది ఫీల్. లొకేషన్ కూడా అదిరిపోయింది. ఇక్కడ కూడా ఎర్త్ క్వేక్ వచ్చింది, అదే భూకంపం వచ్చినప్పుడు మొత్తం ఇరిగి పడిపోయినాయి. డేంజర్, బాగా ఎఫెక్ట్ చూపించింది అనమాట. ఇప్పుడు చాలా వాటికి మేకలు కూడా ఊడిపోయినాయి. సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు. అదిగోండి, మొత్తం భూకంపం దెబ్బకి ఎటుకటు ఉంగిపోయింది. అయినా కానీ పట్టించుకోకుండా దీన్ని ఇట్లాగే వాడేస్తున్నారు. కరెక్ట్ కాదు, మూసేయాలి దీన్ని అసలు. యూబిన్ బ్రిడ్జ్ని దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ఉన్నట్టుందండి. 2 కిలోమీటర్లు ఉంటుందేమో బ్రిడ్జ్ ఇది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఈ నీళ్ళు మొత్తం కూడా చూడండి ఎంత వరస్ట్గా ఉన్నాయో, నల్లంగా ఉన్నాయి అవన్నీ. ఇక్కడ ఎక్కువగా ఫోటోలు దిగుతూ ఉంటారు, కనపడుతుంది కదా లొకేషన్లో మంచిగా. ఓకే బ్రదర్, హ్యావ్ ఎ నైస్ డే. వామో, దాదాపుగా సగం దూరం పైనే వచ్చామండి. అదిగోండి అక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా ఈ బ్రిడ్జిని ఎందుకు వాడతారంటే, ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో అటు సైడ్ పల్లె ఉంది కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడు కనెక్టింగ్ అనమాట. మొత్తం ఇప్పుడు ఈ బ్రిడ్జి లేదనుకోండి, అది మొత్తం తిరిగేసి రావాలి. మొత్తం కూడా అంతా తిరిగే పని లేకుండా షార్ట్ కట్ మధ్యలో నుంచి ఈ పనులు చేసుకుని, పొలం పని, చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇంకా ఉదయం పూట. అలాగే ఇది చాలామందికి టూరిస్ట్ అట్రాక్షన్లా కూడా మారిపోయింది. మొత్తం న్యాచురల్ కదా, ఇదంతా టేకు చెక్కలతో నిర్మించిన బ్రిడ్జ్. ప్రపంచంలోనే అతి పెద్ద టేకు చెక్కలతో నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఆ పరంగా అది ఇంకా ఇంకా ప్లేస్లన్నీ కూడా మనోడు ఇంకా అంతే అన్నాడు. ఇంకా టూరిస్ట్ ప్లేస్లు అయితే ఇక్కడ ఇప్పటివరకు ఉన్నాయి మొత్తం కూడా మనకి తిప్పి చూపించాడు. సో ఇది మండలే అనేది చిన్నది కదండి, కాబట్టి అంటే మనం కొండపై నుంచి చూసినప్పుడే మనకు అర్థమైపోయింది. మనకి గుంటూరు, విజయవాడ సిటీ ఎంత ఉందో అంతే ఉంది. కాబట్టి పెద్దగా టూరిస్టిక్ ప్లేస్లు ఏం లేవు ఇక్కడ. ఉన్న వరకు బాగానే కవర్ చేసాం. వీడియో కూడా లెంత్ బాగానే వచ్చింది. ఒక్కసారి ఆ విలేజ్లో ఆ దరికి వెళ్ళిపోయి ఏముందో చూసుకుందాం. అలాగే నాకు ఇక్కడ విలేజ్ వైబ్స్ కవర్ చేయాలని ఉంది, ఎలా ఉండిద్ది ఏంటనేది. దానికోసం అని చెప్పి నేను ఇక్కడ నుంచి రేపు వేరే ఊరికి బయలుదేరిపోతున్నాను. అలాగే నేను ఈ మండలే రైల్వే స్టేషన్ కూడా చూపించాలి మీకు. నేనుండే హోటల్ దగ్గర ఆ రైల్వే స్టేషన్ కూడా, అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్ చూసేద్దాం. వెళ్ళేటప్పుడు మనోడు పడవలో వెళ్దామా అంటున్నాడు.
సర్లే వెళ్దాంలే అన్నాను. ఆ దగ్గరికి వెళ్ళి విలేజ్ ఆ దగ్గర ఏముందో చూద్దాం అసలు. ఎందుకంటే బ్రిడ్జ్ అది అక్కడ దా నడవాలంటే సోలంబాద్కి ఎవడు వెళ్ళడు. ఇదిగోండి. ఓకే ఫస్ట్ యూ గో బ్రదర్, నెక్స్ట్ ఐ కమ్. వెళ్తారా ఆ దగ్గరికి ఎవరన్నా? మొన్న భూకంపం వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఏమంటాం ఇంకా. ఇది కూడా ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు పడిపోయేది తెలీదు. చెప్పలేము, మన కర్మ బ్యాడ్ అయితే కనుక ఇది పడిపోవచ్చు. పడిపోయి ఆ రాళ్ళు మనమేం పడి ఇంకా రామ్ ద ట్రావెలర్ చాప్టర్ క్లోజ్, నెక్స్ట్ జన్మ, సైనింగ్ ఆఫ్ దిస్ జన్మ అన్నట్టుండిది. సెంటర్లో నడవడమే బెటర్ కొంచెం. వామ్మో అదర్స్లో అదర్నే పడితే ఇంకంతేగా, అస్సామేగా. విలేజ్ ఏముందో చూద్దాం అనుకుంటే ఇటు ఏంది ఇక్కడ క్లోజ్ చేశారు. ఓహో వీ కెన్ గో. ఇక్కడ నుంచి బాగా ఊగుతుంది ఇది. వెళ్తాడా మనోడు? వెళ్తే వెళ్దాం. ఓకే ఓకే. ఎవరు రాట్లా. అదర్ మై బ్యాగ్. అమ్మా ఓ చిత్రకారిణి. ఇది ఏముంది ఇప్పుడు మనం వచ్చిన యూబిన్ బ్రిడ్జ్ యొక్కది అది వేస్తున్నారు, ఫోటో గీస్తున్నారు అన్నమాట. ఓహో చేత్తో గీస్తుంది ఆవిడ. సూపరు, నైస్ ఆర్టిస్ట్. భాష రాపోయినా మంచి టాలెంట్ అయితే ఉంది వాళ్ళకి. ఏంటిది బ్రదర్, వాట్ ఈస్ దిస్? వాటర్? No water. వైన్? కల్లే అయ్యి ఉండింది నాకు తెలిసి. ఓకే ఓకే. నిమ్మకాయలు. మనోడు ట్రాన్స్లేటర్లో చెప్పాడు పామ్ జ్యూస్ అంటే కళ్ళు. ఓకే ఓకే అయినో. మన సైడ్ కూడా ఉందిగా. మైన్మార్ కళ్ళు కూడా ట్రై చేసినట్టుండిద్ది. గుడ్, నో కెమికల్. యా బై వన్. ఎస్, కళ్ళు తాగడంలో తప్పలేదని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు. క్యాన్సర్ లక్షణాలు కూడా తగ్గే అవకాశం ఉంది ఈ కళ్ళు తాగడం వల్ల. కళ్ళు తాగడం వల్ల మనిషి రంగు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మంచి గ్లామర్ కూడా వచ్చే అవకాశం ఉందా? నేనైతే ఇప్పుడు తాగలేదండి, రాబోయే రోజుల్లో తాగొచ్చామో చూద్దాం. కళ్ళు ఒంటికి మంచిదంట, చిన్నపిల్లలు కూడా తాగొచ్చంట. ఈ కళ్ళు అనేది చిన్నపిల్లలు తాగొచ్చా అండి? తాగొచ్చు. చిన్నపిల్లలు తాగొచ్చా? కళ్ళులో కెమికల్స్ ఏముండవు అని ఆ బాబాయ్ చెప్పాడు అప్పుడు. మరి ఐ వాంట్ గుడ్ వన్ ఫ్రెష్. ఓకే యూ టేక్ వన్, ఐ టేక్ వన్. No. One bottle. No, you one, me one. Have I? Okay, 2 bottles. Share. One bottle. షేర్. Okay, nyama. ఏమంటున్నానంటే చెరిసోగం. అది ఇప్పుడు కరెక్ట్. సూపర్ బ్యూటిఫుల్ అందగాడా. బ్రదర్ నో కెమికల్స్, గుడ్. No chemical, yes. ఓకే. మైన్మార్లో మా మొత్తం పిల్లలు ఏం కనపలే ఏంటో. నో మెడిసిన్ ఇన్సైడ్? No medicine. ఓకే. నో క్యాప్. ఓకే. నో కవర్. సేవ్ ట్రీస్. ఓకే cheers. ఓకే బ్రదర్. 2,500 cash back. ఏమంటున్నాడు? ఎస్ థ్యాంక్ యూ. Are you okay? ఓకే బ్రదర్, లెట్స్ గో. ఏం తీయంగా ఉంది కళ్ళు, న్యాచురల్ కదా, న్యాచురల్ షుగర్స్. ఆహా భలే ఉంది తీయంగా.
నో షుగర్ ఇన్సైడ్? Yes. నో షుగర్? No sugar. ఓకే ఓకే లెట్స్. షుగర్ లేదంటలే. ఎంత తీయంగా ఉంది అండి, ఆశ్చర్యంగా ఉంది. Okay. ఓకే బ్రదర్, ఐఎమ్ ఓకే. బండి నడిపే ఆయనేగా. ఇక్కడ చూడండి కీ చైన్లు అమ్ముతున్నారు, ట్రెడిషనల్గా తయారు చేసినవి. బాగుంది, నైస్. ఇవన్నీ కూడా పుచ్చకాయ గింజలతో తయారు చేశారు, బాగుంది. Oscar. బాయ్ రా, బాయ్. ప్లే. సూపర్ సూపర్. ఓకే, ఈ ఫ్లూట్లు అలా అమ్ముతారన్నమాట, ఊతారన్నమాట. ఇది హ్యాండ్మేడ్ అంట, చూసారు కదా. ఒక్కొక్కటి ఇక్కడ 1000 అంటే మన డబ్బుల్లో ఒక 20 రూపాయలండి. అంత ఫ్లూట్లు కొనుక్కొని మనం ఆడ పెట్టుకుంటాం బ్యాగుల్లో. బ్యాగ్ కూడా బాగుంది ఎవరికైనా అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడానికి. కాకపోతే పుచ్చకాయ గింజలు కదా, ఉంటాయో పోతాయో తెలియదు. ఇవ్వండి, ఒక 2 తీసుకున్నాను. అయ్యి పుచ్చకాయ గింజలు అయ్యి బాగున్నాయి. ఎవరికైనా ఇచ్చినా కానీ వింతంగా ఉంటుందని గిఫ్ట్ కింద 2. దీనికి కూడా కవర్ ఇచ్చారు వీళ్ళు. థ్యాంక్ యూ. సోప్? సోప్? ఓ, దిస్ వన్. బర్మాలో, ఈ మయన్మార్ దేశంలో వీళ్ళు మొహానికి ఇట్లా రాసుకుంటారు. ఎందుకంటే ఎండలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిన్ నల్లబడకుండా సన్ స్క్రీన్ లాగా ప్రొటెక్షన్ ఇంకా వాళ్ళకి. అదేంటంటే ఇక్కడ అమ్ముతారు. ఎట్లా రాసుకుంటారు ఏంటి? ఎంత? హౌ మచ్ బ్రదర్? 3000. ఓ, ఐ టేక్ దిస్ 1. నాతో ఫోటో దిగాలంట, అదిగోండి దిగుతున్నారు. ఒక్కరోజైనా రాస్తా బర్మాలో ఇది. అంటే ఇక్కడ ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు మనల్ని కొంతమంది. ఇక్కడ కూడా అమ్ముతున్నారు చూసారా పుచ్చకాయ గింజలు. ఇక్కడైతే ఇంకా డిజైన్లు ఉన్నాయి, లవ్ లోగోలు అవన్నీ. మంచి టాలెంట్ ఉండాలి తయారు చేయాలంటే. ఒరే, నీకు ఇందాకే కదరా డబ్బులు ఇచ్చింది, ఏదైనా పని చేసుకోరా బాబు. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే పని అలవాటు చేయాలండి. ఆ లేక్ ఇద్దరికి వస్తే విలేజ్ ఈ విధంగా ఉంది. మొత్తం ఇదంతా కూడా ఒక బిజినెస్ అండి. ఇదన్నా గుడి ఉందా? ఓకే, అన్నీ బుద్ధుడి గుళ్ళే. యాంగూన్లో అయితే మనకి టెంపుల్ ఎక్కువ కనపడి, ఇక్కడ పెద్దగా ఏం కనపట్ల. ఓకే బ్రదర్, గో. నైస్ నైస్ ఫుడ్. పెద్ద బ్రిడ్జ్, ఇక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈజీగా. మనోడిని అయితే మాట్లాడమని చెప్పాను, ఎందుకంటే మనం వెళ్తే రేట్ ఎక్కువ చెప్తారుగా. లోకల్ పీపులే. పడవ మాట్లాడాడు 15,000 1000 రూపాయలు, అంటే 300 రూపాయలు అండి. మామూలుగా అయితే 200 అన్నాడు. సరే ఏముంది, ఇంకా నేను ఒక్కడైతే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని, కానీ మనోడు వెళ్దామని అడిగాడు. సో కరెక్ట్ కాదులే. ఇంకా ఇప్పుడుదా మనతో పాటు తిరిగాడు, మనం బండి వరకు మాట్లాడుకున్నాం. అలాంటిది మనతో పాటు వచ్చి ప్లేసులు కూడా దగ్గరుండి చూపించాడు. ఓకే బాయ్. ఇలా సర్వీస్ మామూలు లేదుగా. వై బ్రదర్ అంబరిల్లా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మంచిగా లొకేషన్లు చూసుకుంటే వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ఫారినర్ అయితే కనుక 25,000కి దగ్గర అంట. ఇంకా ఇతను లోకల్ అతను ఉన్నాడు కాబట్టి మనకేంటంటే డిస్కౌంట్. ఇద్దరికి 2 గొడుగులు. బాగుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇద్దరి నుంచి నడవలేని వాళ్ళు ఇట్లాగా వెళ్ళొచ్చు, ఉన్నోళ్ళు. మన గోదావరి మాదిరి. పర్లేదు, బాగానే స్పీడ్గానే వెళ్తుంది. కానీ ఎంత గలీ స్మెల్ వస్తుందో తెలుసా? థ్యాంక్ యూ. ఇంకా మంచిగా చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ వ్యూ. అసలు డ్రోన్ ఉంటే ఇదంతా కూడా మన ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేయచ్చు. బట్ ఈ దేశంలోకి డ్రోన్ ఎలా లేదని చెప్పారు. దేశంలోకి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. లేదంటే ఆ మకావు దేశంలోనే ఒకటి కొనుక్కొని వచ్చేవాడిని. అప్పుడే నాకు కరెక్ట్గా యూట్యూబ్ పేమెంట్ పడింది.
చూసారు కదా మనం వీడియో తీసినప్పుడు ఆయన ఏంటంటే తిప్పారు కూడా మొత్తం బ్రిడ్జు లొకేషన్ అన్నీ బండి చాలా బాగుంది. వర్తే ఒక 15,000కి అంటే 15,000 అంటే 300 రూపాయలే వర్తే 300 రూపాయలకి జర్నీ. అదే మయన్మార్ కనుక అంతా బాగుంటే కనుక ఏం 300 ఇది ఒక 600-700 రూపాయలు ఉండేది. మంచి కంట్రీ ఇది కూడా, కానీ ఏంటంటే జనాలకి ఇక్కడ ప్రభుత్వానికి పడక ఇలా జరుగుతుంది. ఆఖరిగా ప్రకృతి కూడా పగబట్టేసింది. వీళ్ళు బాంబులు అవి వేసుకోవడం వలన ఇక్కడ ఎర్త్ క్వేక్లు అని అయ్యి అని. బ్రదర్ అంబ్రెల్లా డౌన్ డౌన్ డౌన్. ఈ పడవలో వెళ్ళడం కన్నా అట్లా మామూలుగా నడుచుకుంటూ వెళ్తేనే స్పీడ్కి వెళ్తాం. బాగా స్లోగా వెళ్తుంది కానీ మొత్తం చూపించుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ కనపడుతున్నాయి కదా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు పడిపోయినాయి, మన కింద నుంచి ఇంకా క్లియర్గా కనపడుతున్నాయి. ఈ బ్రిడ్జ్ అంట 180 సంవత్సరాల నాటిదంటండి ఆయన చెప్తున్నారు డ్రైవర్ గారు. అలాగే ఇది లోతు వచ్చేసి 12 అడుగులు లోతు అయితే ఉంటుందంట. 12 అడుగులు అంటే తక్కువేలే, మరి ఎక్కువేం కాదు. మా పిల్లరే పడిపోయిందిగా. భూకంపం మామూలు భూకంపం కాదండి, నిజంగా గట్టిగానే వచ్చింది. వాళ్ళ చల్లంగా ఉంది బ్రిడ్జ్ కింద. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడికి వస్తే తాడు కట్టే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఓకే, నైస్ నైస్. పక్కనే ఆ బ్రిడ్జ్ పక్కనే గార్డెన్ ఒకటి ఉంది, మంచి ఏరియా. వచ్చి ఇది కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు మంచిగా. కాకపోతే ఎండే దోలు తీరిపోతుంది. వస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ రావాలి. ఫోటో షూట్లకి అయితే చాలా బాగుంటుంది ఇది. ఈ మయన్మార్లో వీళ్ళు కిల్లీలు పిచ్చి వీళ్ళకి ఎక్కువ తింటూ ఉంటారు. అందరూ దాదాపుగా అందరు తింటారు. నో బ్రదర్, ఐ డోంట్ వాంట్, ఓన్లీ యూ. సున్నం రాశారు ఆక్కి. ఇన్ని ఆకులు పెడతారా? ఇండియా మొత్తం 8 ఆకులు పెట్టారు. సోప్ వేశారు, కొబ్బరి. అబ్బో మంచిగా చేసుకుంటున్నారుగా, మంచి క్వాలిటీకి చేస్తున్నట్టున్నారు చూస్తుంటే. స్వీటా? ఏంటో అది మరి. ఓహో, ఒక కిల్లీనా అది? ఇన్ని చేసి ఒకటా మనోడికి ఇచ్చింది? ఓకే ఓకే. ఓహో, ఇవన్నీ మనోడికి పార్సిలు. బండిలో పెట్టుకొని తింటాడు కావాలా? నో, ఐ డోంట్ వాంట్. చాలా చాకచక్యంగా చేస్తున్నారండి. మనోడికే పార్సిలు. అదిగోండి, 1000 అంటే 1000 ఇచ్చాడు. అంటే ఒక్కొక్కటి 200. ఓకే బ్రదర్, అంటే అవి మొత్తం ఎంత అండి? 1000 రూపాయలు అంటే 20 రూపాయలు అవి మొత్తం కూడా. చాలా చీప్, 20 రూపాయలే మొత్తం కూడా. అందరు కూడా ఇంకా కిల్లీ లేకుండా ఉండలేరు ఇక్కడ. ఓకే బాయ్. ఇప్పటి వరకు మొత్తం కూడా పేదరికాన్నే చూసాం దాదాపుగా. అందుకనే ఒక మాల్ దగ్గరికి వచ్చా. ఇదే అంట సిటీ సెంటర్ మాల్. ఇంకా సిటీకి సెంటర్లో ఉన్నది. పేరేం పేరు అబ్బా? ఓషన్ సూపర్ సెంటరు. ఇదే పెద్ద మాల్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏముంటుందో. గుంటూరులో
ఫీనిక్స్ మాల్ అని ఒకటి పెట్టారు, సేమ్ అదే మాదిరిగా ఉంది. గోలగా ఉంది ఇక్కడ మాల్లో. మన బాటా షోరూమ్ ఇక్కడ కూడా ఉంది. ఇంకా చాలా అంటే చాలా డెవలప్ అవ్వాలి, చాలా వెనకబడే ఉందని అర్థమవుతుంది చూస్తుంటే. ఇంకా అది సంగతి. ససరిరి మమ పప రిరి మమ పప నిని మమ పప నిని సస సని ద ప మగరి పా పా ప మమ పా పా ప మ ప దని ద ప మగరి గజ రి మ పా పా ప మమ పా పా ప మ ప సని ద ప మగరి గజ ని సరి మగరి రి మ ప ని ద ప మ ప ని సరి మగరి సని ద ప మగరి పా పా ప మమ పా పా ప మ ప దని ద ప మగరి గజ రి మ పా పా ప మమ పా పా ప మ ప సని ద ప మగరి గజ ని సరి మగరి రి మ ప ని ద ప మ ప ని సరి మగరి సని ద ప మగరి మ పా పా ప మమ పా పా ప మ ప ని ద ప మగరి సా. మొత్తం పునాదులు అవి పగిలిపోయినాయి చూసారా? ఆ మాల్ మొత్తం ఇరిగిపోతే ఇటే పడిద్దిగా రోడ్డు మీద. ఇది ఒక పెద్ద దరిద్రం. ఇదే అండి రైల్వే స్టేషను. ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టడాలి కదా, మామూలుగా లేదు. లోపలికి వెళ్ళి ఒక్కసారి చూసేద్దాం. ఉదయం 8ంటికి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 9, 10, 11, 12, 13, 14, 15, 16. అమ్మ 8 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నామండి. టైం 4 అయింది ఇప్పుడు. ఇక్కడ రైల్వే స్టేషన్ చూసారు కదా, రైలుకి ట్రాక్కి గ్రిల్లు. ఇదిగోండి ఇక్కడ రైల్వే ట్రాక్, అక్కడ గ్రిల్లు. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. భూకంపం ఎఫెక్ట్ ఎంత చేసినా కానీ వీళ్ళు ఉంటుందంటారా? ఇంకొకసారి గట్టిగా వచ్చిందంటే మొత్తం అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ టికెట్ల కౌంటరు ఈ విధంగా ఉంది. లోపల పైకి వచ్చి టికెట్లు బుక్ చేసుకోవాలి మనం. మా అప్పట్లోనే వీళ్ళు ఈ విధంగా కట్టుకున్నారంటే మామూలు విషయం కాదండి, బాగా స్టాండర్డ్గా కట్టారు. భూకంపం దెబ్బకి ఎఫెక్ట్ అయిపోయింది. అదిగోండి భూకంపం దెబ్బకి మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ నీళ్ళు కూడా లీక్ అవుతుంది. పైన వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వీడియో తీస్తుంటే ఎవరు నువ్వు ఏంటని అడిగితే ఇంకా మనోడు పక్క నుండి చెప్పాడు ఇండియా నుంచి వచ్చాడు ఇదని చెప్తే నవ్వుతా అప్పుడు మారింది స్మైలు. అప్పటి వరకు కోపంగా చూశారు, నేను ఎక్కడ ఉండేమని అనుకొని అప్పుడు వదిలేశారు. కొంచెం వీడియోలు అవి తీయడం, భాష రాకపోతే కష్టం. భాష ఉన్నవాడు ఎవడైనా పక్కన ఉంటే ఇండియా అని చెప్తే వదిలేస్తారు. టూరిస్టర్ కదా, ఆ దేశానికి వచ్చామంటే కొంచెం ఉంటుంది, ఇది ఉంటుంది, దాని మీద వదిలేస్తారు. మనోడు పాపం అడగలేక అడిగాడు. అంటే ఇట్లా మనం ఇండియన్ టూరిస్టర్లు చాలా అరుదుగా తగులుతూ ఉంటాం. ఇక్కడ ఈ దేశంలో ఏంటంటే కొంచెం పేదరికంలోనే ఉన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ తినాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ కొంచెం వాళ్ళకి చాలా ఎక్కువ అండి. ఉన్నోళ్ళని తీసేయండి. ఇక్కడ చాలా వరకు ఆల్మోస్ట్ 70-80% పేద ప్రజలే ఉన్నారు. 20% ఉన్నోళ్ళు ఉంటారు, కనపడరు. వాళ్ళంతా విదేశాల్లో అలాగే పెద్ద పెద్ద కొంపల్లో ఉంటారు. ఆయన ఏంటంటే మోహింగా ఉంది కదా, ఉదయం తిన్నాం కదా, అది తింటావా బ్రదర్ అని అడిగాడు. అది తింటావా అని నన్ను అడిగాడు కదా. సో దాని అంతరార్థం ఏంటంటే నేను తినడం కాదు, పాపం ఆయనకి తినాలని ఉంది. సో ఇద్దరం వెళ్ళిపోయి ఆయన కోసం నేను వెళ్ళి ఇప్పుడు దాకా మనతో పాటు తిరిగాడు కాబట్టి రెస్పెక్టెడ్గా ఆ మోహింగా తినిపించేసి ఆయనకి డబ్బులు ఇచ్చేసి పంపించాదు. ఇక్కడ హాస్పిటల్ చాలా ఖర్చు అంటే అండి. బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళామంటే ఒక 3,000 వీళ్ళ డబ్బుల్లో. మనకు 3,000 తక్కువ కావచ్చు, కానీ వీళ్ళకి చాలా ఎక్కువ. 3,000 అంటే వీళ్ళ డబ్బుల్లో 1,00,000. ఇదే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ది. ఉండిద్దో ఉండదో మోహింగా. థ్యాంక్ యూ. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటే వీళ్ళు గ్లాస్ కూడా ఇస్తారన్నమాట. బాగుంది. మనోడు ఏమంటున్నాడంటే ఇక్కడే ఎవరైనా పెళ్ళి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపో అంటున్నాడు. నాకు వద్దురా బాబు ఈ గొడవలు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. పుచ్చకాయ మొక్కలు ఇచ్చారండి. అంటే ఇంక ఇవాళే లాస్ట్ రోజు కదా. దాదాపుగా ఇక్కడికి 1, 2, 3 ఇది 3వ రావడం. ఏది నిన్న వచ్చాను ఇక్కడికి, నిన్న మళ్ళీ ఇవాళ ఉదయం, ఇవాళ ఇప్పుడు సాయంత్రం. రేపు పొద్దున్నే వెళ్ళిపోతా కదా వేరే ఊరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మయన్మార్లో పుచ్చకాయలు బాగా తీయంగా అయితే ఉన్నాయండి. పంచదార ఎవరైతే తినాలనుకుంటారో తినలేని వాళ్ళు ఇలాంటివి తినండి, సరిపోయేది. ఇంకా మనోడికి అయితే ఇదిగోండి మొత్తం 1 2 3 4 5 నోట్లు, అంటే మన డబ్బుల్లో 1000 రూపాయలు. 1000 రూపాయల కన్నా కొంచెం ఎక్కువలే, బట్ అయినా పర్లా. మనోడు అడిగింది ఎంత, 40 అడిగాడు, మనం 50,000 ఇస్తున్నాం మయన్మార్ డబ్బులు. బ్రదర్ ఓకే ఓకే, కౌంట్ లెక్కేస్తే మొహంలో ఆనందం కనపడిదిగా. 3 4 5. Are you okay? ఓకే యూ హ్యాపీ? Yeah, I'm okay. ఓకే బ్రదర్, టేక్ కేర్. Okay. అలాగే మనోడు నాకు దాన్ని ఏమంటారు, రేపు ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్తున్నా కదా, ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. నో బ్రదర్, ఐ డోంట్ వాంట్. ఆ కిల్లి తిను అని చెప్పేస్తున్నాడు దాని నుంచి.